సేపట్లో జాయిన్ అవుతారు. రైట్, దిలీప్ కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. తాజా రాజకీయ పరిణామాలని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది సర్వత్రా అటు నితీష్, ఇటు తాజాగా జార్ఖండ్, రేపు కేజ్రీవాల్ కూడా ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం గత సంవత్సరం ఏడాదిగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటికి 4 సార్లు, 5వ సారి మరొకసారి లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం. ఈ పరిణామాల కాంటెస్ట్లోనే సార్వత్రిక ఎన్నికలు, లోక్సభకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఈ డెమోక్రటిక్ సిస్టంలో మనం ఉన్నామని పేరే కానీ ఈడీలను లేకపోతే ఐటీ దాడులను, సిబిఐ దాడులను ఒక ప్రతి రాష్ట్రం మీద ప్రయోగించడం, ఇంపార్టెంట్ వ్యక్తుల మీద ప్రయోగించడం, అరెస్టులు చేయడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. ఇది మనం గతంలో బీజేపీ పాలసీ కాదు. ఇది బీజేపీ ఎప్పుడు కూడా వాజ్పేయి టైంలో ఉన్నటువంటి బీజేపీ ఈరోజు లేదు. ఇది ఒకటేమో సాఫ్టనైజేషన్ వైపు వెళ్ళింది దేశం అంతా. రామ మందిరం, రాముడు కట్టడం మనకు కూడా ఇష్టమే, ఆ మందిరం కట్టడం, అందులో రాముడు రావడం, కానీ దాన్ని ఒక మతం వాడుకొని దాంట్లో ఓట్లు దండుకునే ప్రయత్నం. అదే పద్ధతిలో ఎక్కడైతే వాళ్ళ సర్కార్ లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ లేదంటే వాళ్ళ పని పడటమే, వాళ్ళని చేసి చేయడమే. ఐటీలు కానీ ఇట్లాంటి నేను చెప్పిన శాఖలని కూడా ఇది చాలా అంటే డెమోక్రటిక్ నామ్స్ కి చాలా విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఒక డిక్టేటోరియల్ యాటిట్యూడ్. మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ లో ఏ క్షణంలో ఎవరు అరెస్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితుంది. మీరే అన్నట్టుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 1 year నుంచి బెయిల్ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీసులు ఇచ్చారు. హేమంత్ సోరెన్ ఇంతకుముందు ఎవరు అన్నట్టుగా ఒక ఉద్యమ నేత కొడుకు. మనందరం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ జార్ఖండ్ ఉద్యమం కూడా చూసాం. ఆ రాష్ట్రం ఇవ్వడానికి అంతకుముందు ఒక రకమైన ఇన్స్పిరేషన్ మనకు అప్పుడే జార్ఖండ్ ఉద్యమం ఉన్నది శిబు సోరెన్ నేతృత్వంలో. అట్లాంటివి అవన్నీ కూడా పట్టించుకోకుండా, అంటే ఇప్పుడు ఉండవని కాదు, కరప్షన్ లేదని కూడా మనం రూల్ అవుట్ చేయలేము, కానీ ఇది కావాలని చేస్తున్నట్టు కనపడుతుంది. అదే అధికార పార్టీలో కనుక ఎవరైనా వ్యక్తులు అట్లాంటి వాళ్ళు చేరారనుకోండి, ఆ ఊసే లేకుండా ఎంక్వైరీలనే ఆగిపోతున్నాయి. మరి ఇది అనుమానాలకు తావిస్తుంది కదా. ఎంతో మంది సీరియస్ కేసులు ఎదుర్కొన్న, ఐటీ కేసులు ఎదుర్కొన్న, ఈడీ కేసులు ఎదుర్కొన్న వాళ్ళంతా ఒకవేళ వాళ్ళకి దాసోహం అంటే అసలు వాళ్ళ జోలికే పోవట్లేదు ఆర్గనైజేషన్స్. అంటే మరీ ఇంత విచ్చలవిడిగా తాబేదారులాగా, తొత్తుల్లాగా ఈ ఆర్గనైజేషన్స్ పనిచేయడం అనేది మన ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడు చూడలేదు. ఈ గత 10 ఏళ్లలో మాత్రం విపరీతమైన ధోరణి చూస్తాను. ఇది ఒక రకంగా చెప్పాలంటే కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అది సిసోడియా అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన సోరెన్ యొక్క అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ రేపొద్దున ఆ అధికారంలోకి అక్కడ కూడా రావాలనుకునే బీజేపీకి డెఫినెట్గా కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా దాపురిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల పరిణామాలు మనం చూస్తే స్పష్టంగా కనపడుతుంది. కూటమికి భంగం చేయడానికి కూడా నితీష్ని తీసుకున్నారు. అంతకుముందు ఏ రకంగా మనం అక్కడ సర్కారు బాంబేలో, మహారాష్ట్రలో ఏ విధమైనటువంటి విన్యాసాలు జరిగాయో మనం చూసాం, గోవాలో విన్యాసాలు చూసాం. సో ఇవన్నీ కూడా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో జరుగుతున్నటువంటి వ్యవహారం లాగైతే కనిపించట్లేదు. రైట్, తాడు శ్రీనివాస్ గారు, అంటే మీ